సభ్యులకు, సభ్యతలకు, అతిథులకు, పత్రికా పాత్రికేయులకు, గ్రామస్తులకు హృదయపూర్వక మనస్సు వాంఛలు. కార్తీక మాసంలో స్వామి యొక్క సన్నిధానంలో ఆధ్యాత్మిక తత్వాన్ని పురిగి తరింపజేసే కాలాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి సభ్యులకు స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదింపబడతాయి. అంతే ఈ తత్వం మనలో ఉండేటువంటి జడ కాలుష్యాన్ని తొలగించి, మానసిక భావ కాలుష్యాన్ని తొలగించి, తాత్విక జ్ఞానం ద్వారా మనలో మంచిని వృద్ధిపరిచి మానవత్వపు విలువలతో కూడినటువంటి జీవన విధానాన్ని తెలియజేసేటువంటి తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అంచేత మనలో ఈ కలుషిత భావాలు ఏర్పడుతూ ఉంటాయి. ఉదాహరణకు మన యొక్క ఇంట్లో విషయాలు కానీ, భౌతికమైనటువంటి విషయాలు కానీ, కుటుంబపరమైన సంసారపరమైనటువంటి విషయాల చేత మనం చిన్న చిన్న విషయాల్లో మనస్పర్ధలు రావచ్చు, ఉద్రేకాలు రావచ్చు. దానివల్ల అలజడి, అశాంతి, ఆందోళన, ఒత్తిడి పెరిగి మన సంసారంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఇవన్నీ మనం పరిష్కారం చేసుకోగలిగినట్లయితే కుటుంబం అంతా కూడా ఆనందంగా, సంతోషంగా, సామరస్యంగా గడిపేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి చిన్న చిన్న విషయాల ద్వారా వచ్చేటువంటి ఉద్రేకాలు, అలజడులు, అశాంతుల వల్ల మన ఆరోగ్యం, మన కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. మరి ఇటువంటి విషయాలు మన దరి చేరకుండా, భావ కాలుష్యం లేకుండా మనకున్నటువంటి సమస్యలు మనం పరిష్కరించుకోవడానికి తాత్విక జ్ఞానం మనకు అవసరం. ఏ విధంగా అన్నప్పుడు తాత్విక జ్ఞానం ద్వారా మనం సహనం అనేటువంటి లక్షణం అలవర్చుకోగలుగుతున్నాం. తాత్విక జ్ఞానం ద్వారా, ఆ తాత్విక జ్ఞానం ద్వారా మనం అలవర్చుకున్నటువంటి సహనం అనేటువంటి లక్షణం మన ఉద్రేకాన్ని, మన యొక్క కష్టాలని, సమస్యల నుండి రక్షణ కవచం కింద ఏర్పడుతుంది. అదేవిధంగా తాత్విక ఆలోచన శక్తి చేత మనం ఆలోచింప చేయడం చేత మన మనస్సుని ఇది మంచి చెడు అనేటువంటి విషయాల యొక్క విషయం తెలిసి మనం ఒక మూర్ఖుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మూర్ఖుడి నుండి మనం దూరంగా ఎలా ఉండగలము, ఆ మూర్ఖుడు మాట్లాడినటువంటి విషయాలకు మనం స్పందించకుండా మనం జాగ్రత్తగా మన మనస్సుని మన నియంత్రణలో ఉంచుకునేటువంటి అవకాశం, ఇవన్నీ కూడా మనకు తాత్విక విజ్ఞానం ద్వారా కలిగేటువంటి అవకాశం. అంచేత మానసిక పరివర్తన పరిణామాన్ని తాత్విక విజ్ఞానం ద్వారా మనం పొందగలుగుతున్నాం. అంటే తాత్విక జ్ఞానము మన దైనందిన జీవన విధానంలో ఎంతో ప్రభావితం చేస్తుంది మనస్సుని. తద్వారా మనసు ఏ విధమైనటువంటి అలజడులకు, ఉద్రేకాలకు, ఒత్తిళ్లకు గురి కాకుండా మనసుని ప్రశాంతపరుచుకునేటువంటి శక్తి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా మనలో ఏర్పడుతుంది. ఉదాహరణకు మనలో కోపం అనేటువంటిది సాధారణంగా మన జీవన విధానంలో మనం చూస్తూ ఉన్నాం. ఎవరో చిన్న మాట మనకి అంటారు, అన్నప్పుడు గాను మనం విమర్శించినా, దూషించినా లేదా కోపంతో ఏదైనా అన్నా మనం వెంటనే మన మనసు కూడా ఉద్రేకం చెందుతుంది, స్పందిస్తుంది. వెంటనే మనం కూడా వారిని ఏదో ఒక మాట విడిచిపెడతాం. దాని ద్వారా వారిద్దరి మధ్యన భావోద్రేకాలు ఏర్పడతాయి, ఒత్తిళ్ళు ఏర్పడతాయి. అదేవిధంగా సంసారపరంగా చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్యన చిన్న విషయమే అది పెద్ద విషయంగా మారిపోయి చివరికి అనేక రకాలైనటువంటి సమస్యలకు దారితీసి విడాకులకు కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి ఇవన్నీ కూడా కేవలం సంసార పరంగా కానివ్వండి, సామాజిక పరంగా కానివ్వండి, ఉద్రేకం వల్ల, ఒత్తిడి వల్ల అనేక రకాలైనటువంటి పెద్ద సమస్యల కింద మారిపోతున్నాయి. చిన్న సమస్య పెద్ద సమస్య కింద మారిపోయి చివరికి కొన్ని సమయాల్లో అది ఆత్మహత్యలకు కూడా దారి తీస్తున్నాయి. మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో అనేక మంది పిల్లలు వారు చిన్న విషయానికి ఉద్రేకం చెందటం, లేదా ఆ బాధ భరించలేక ఇంకా ఈ జీవితం మనం త్యజించాలి, వదిలేయాలి, మనం ఇంకా ఆత్మహత్య చేసుకోవాలి, ఇదే శరణ్యం అని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి ఎంతో విలువైనటువంటి ఈ మహోన్నతమైనటువంటి జీవితాన్ని ఒక చిన్న విషయం చేత ఉద్రేకపడిపోయి మనం విరక్తి, వైరాగ్యం చెంది వెంటనే సమస్యకు పరిష్కారం ఇంకా జీవితాన్ని త్యజించడమే అన్న విధంగా మనం మారిపోయి వెంటనే ఆ యొక్క విరక్తి భావంతో ఆత్మహత్యలు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ కారణం ఏది అన్నప్పుడు
ఆధ్యాత్మికత మనలో లోపించుట. అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం ప్రతిరోజు ఆ ఔషధాన్ని మనం స్వీకరించాలి. మరి ఆహారం ప్రతిరోజు ఎందుకు తింటాం? మనం తినకపోతే ఏమవుతుంది? ఒకసారి ఆలోచించండి. 3 రోజులు భోజనం చేయలేదనుకోండి, మన పరిస్థితి ఎలా ఉంటుంది, శరీర పరిస్థితి మనకే తెలుస్తుంది. అదే శరీరం ఆహారాన్ని కోరుకుంటుంది, అదేవిధంగా మనస్సు కూడా ఆహారాన్ని కోరుకుంటుంది. ఆ ఆహారమే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము. అంటే ఆ తాత్విక జ్ఞానము మనం ఏం చేయాలి? పూజా గదిలో కొంతసేపు ఆధ్యాత్మిక గ్రంథ పఠనం మనం చేయగలిగినట్లయితే అటు భగవంతుని యొక్క తత్వం తెలియబడుతుంది, భౌతిక జీవన విధానం ఎలాగా మనం నడుచుకోవచ్చు, ఎలాగ సమస్యలు పరిష్కరించుకోవచ్చు, ఉద్రేకాలకు లోను కాకుండా మన మనస్సుని ఏ విధంగా స్థాయిపరచుకోవచ్చు అనేటువంటి అనేక విషయాలు మనకు తెలియబడతాయి. తద్వారా మన సమస్యలు మనమే పరిష్కరించుకోవచ్చు. ఇప్పుడు భార్యాభర్తల మధ్యన ఏదైనా చిన్న గొడవ వచ్చేది పెద్దది కింద మారింది అనుకోండి, అదేమవుతుంది? పిల్లలకు ఎంతో నష్టాన్ని, మానసికమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుంది. ఆ పిల్లల మీద ఎంతో ప్రభావాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా ఆ భార్యాభర్తల మధ్య ఆ చిన్న సమస్య పెద్ద తుఫాను కింద మారిపోయి చివరికి అది విరక్తి కలిగించేటువంటి స్థాయికి తీసుకెళ్ళిపోయి విడాకులో లేకపోతే ఆత్మహత్యలో అన్న స్థాయికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ విధంగా కుటుంబ వ్యవస్థ అస్తవ్యస్తం కాబడుతుంది, ఎన్నో నష్టాలు మనకి జరుగుతున్నాయి. ఇవన్నీ పరిష్కరింపబడేటువంటి మార్గం చిన్న ఔషధం, మనకు సూక్ష్మంగా సామాన్యంగా మనం లభ్యమయ్యేటువంటి ఔషధం, అదే ఆధ్యాత్మిక గ్రంథ పఠనం అనేటువంటి ఔషధం. ఆ ఔషధాన్ని మన స్వామి మనకి ఇస్తున్నారు ప్రతి నెల మాసపత్రిక రూపంలో. మరి ఆ మాసపత్రికను మన పూజా గదిలో ఆ భగవంతుని యొక్క సన్నిధానంలో ఈ పవిత్రమైన కార్తీక మాసంలో దీపము, ధూపము, నైవేద్యము, దానము, స్నానము, ఈ 5 విషయాలు మనం ఆచరించి మన యొక్క దినచర్యలో ఆ యొక్క ఆధ్యాత్మిక దీపం వెలిగించడం అంటే అక్కడ ఉన్నటువంటి ఆ చీకటిని తొలగించడానికి దీపం వెలిగిస్తున్నాం. ఆ దీపపు జ్యోతి ఆ భగవంతునికి ప్రసరింప చేసుకోగలుగుతున్నాం. అంటే అక్కడ అర్థము అజ్ఞానం అనేటువంటి చీకటి మనలో దాగి ఉన్నది. ఆ చీకటిని తొలగించేటువంటి జ్ఞాన జ్యోతిని మనలో ప్రకాశింప చేసుకోవాలి. అంటే అక్కడ మనం ఆ దీపాన్ని వెలిగించి అక్కడ ఆ ప్రదేశంలో కొంతసేపు మన స్వామి ప్రసాదించినటువంటి గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. తత్వజ్ఞానం మాసపత్రిక ఉంది. అది ఆ విధంగా ఆధ్యాత్మిక గ్రంథ పఠనం వైపు కొంత సమయం వెచ్చించి మీరు ప్రతిరోజు ఈ పని చేసి చూడండి. మీకు ఏ విధమైనటువంటి లాభం, లబ్ధి, ఫలితం లభిస్తాయో మీ అనుభవంలో మీకే తెలియబడతాయి. మనం ప్రయత్నం చేయకుండా స్వామి నాకు ఇది కావాలి, అది కావాలి, ఆ విషయాలు కావాలంటే ఎవ్వరు ఇవ్వరు. భగవంతుడు కూడా మనకు కరుణించడు. అందుకే మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అనేటువంటి ఒక సామెత ఉంది. మనిషి ఎన్నో ప్రతిపాదించుకుని వస్తాడు, భగవంతుడు ఏది ఇవ్వడు. ఆలయానికి వెళ్తే మనం తిరుపతి వెళ్తున్నాం, మనం ఇంకో చోట వెళ్తాం, ఎక్కడికి వెళ్ళినా కూడా భగవంతునికి ఇష్టమైనటువంటి పనులు మనం కొన్ని చేయగలిగినట్లయితే భగవంతుడు ఇష్టపడి మనకు కావాల్సినవి ఇస్తాడు. మనం ఏదీ చేయకుండా భగవంతుడిని అన్నీ అడిగేస్తాం, అన్ని కోరికలు అడిగేస్తాం. తర్వాత మనం ఏం చేస్తాం? భగవంతుడిని మొక్కుకుంటాం, నాకు ఇంత వస్తే నీకు అంత ఇస్తాను వాట అని చెప్పి మనం బేరాలు పెడతాం భగవంతుడిని. ఆ విధమైనటువంటి మానసికమైనటువంటి భావ కాలుష్యం కూడా మనలో ఉంది. అంటే భగవంతుడు ఇష్టపడేటువంటి కాలం ఇది పవిత్రమైనటువంటి కార్తీక మాసం. అంటే దీపాన్ని భగవంతుని సన్నిధానంలో వెలిగించి, ధూపాన్ని అగరత్తులు వెలిగించి, ఆ ధూపపు సువాసన మన యొక్క ఆత్మలో పరిమళాన్ని వికసింపచేస్తుంది. ఇక నైవేద్యం మనం చేసినటువంటి ఆ ప్రసాదంలో అభౌతికమైనటువంటి శక్తి ప్రసరింపబడుతుంది. ఆ ప్రసాదం ఆరగించడం చేత మనకు చక్కని ఆరోగ్యం ఏర్పడుతుంది. ఇక మనం ఉదయాన్నే స్నానం చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం కనుక శరీరం చల్లని నీళ్ళతో స్నానం చేయటం వల్ల శరీరం పరిశుభ్రత చెందుతుంది. మానసిక కాలుష్యం దీపము, ధూపము, నైవేద్యం ద్వారా మనం ఈ యొక్క మానసిక కాలుష్యం తొలగింపబడుతుంది. ఆ విధంగా శారీరక పరిశుభ్రత ఏర్పడుతుంది, మానసిక పరిశుద్ధత ఏర్పడుతుంది. ఇక 5వ అంశము దానము. ఈ దానం అనేటువంటి విషయానికి వచ్చేసరికి మనకి ఎలా వస్తుంది అన్నప్పుడు మనలో అరిషడ్వర్గాలు ఉన్నాయి. కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్య.
ఈ లోభము స్వార్థము ఈ రెండు ఏం చేస్తాయి? నీవు ఈ ధనాన్ని కానీ ఈ విషయాలు కానీ ఏదైనా చేసినట్లయితే నీ ధనం తరిగిపోతుంది, లేకపోతే నీ ఆస్తి తరిగిపోతుంది అనేటువంటి విషయంగా ఆ దానం అనేటువంటి మనం చెయ్యాలి అని సంకల్పించినప్పుడు మొదట ఒక భావం వస్తుంది, వెంటనే దాని వెనకాలే మరొక భావం వస్తుంది. దానం చెయ్యాలని సంకల్పం కలుగుద్ది, కానీ రెండో భావం వెంటనే ఏం చేస్తుంది? నువ్వు ఈ సంపద ఈ దానం చేస్తే నీ సంపద తరిగిపోద్ది, ఈ ఆస్తి తరిగిపోద్ది అని చెప్పి రెండో భావం భ్రాంతి రూపంలో ఆవహించేస్తుంది. వెంటనే మొదటి భావాన్ని మనం కట్టుబడి ఉందాం అనుకున్న సమయంలో రెండో భావం మనసులో వచ్చేసరికి మన యొక్క మనసు యొక్క స్వరూపం మారిపోతుంది. ఆ విధంగా మన దాన దాతృత్వ కార్యక్రమాలు చేయలేనటువంటి భ్రాంతి భావాల్లో మనం పడిపోతుంటాం. అది అరిషడ్ వర్గాలు, లోభము, స్వార్థము, ఇవి రెండు మనలో చేరి భ్రాంతి స్వరూపంగా మళ్ళీ ఆ యొక్క స్థితి కల్పిస్తూ ఉంటుంది. అందువల్ల మనం దానం అనేటువంటి విషయంలో ముందుకు వెళ్ళలేకపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నిజంగా భగవంతుడు ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో దీపము, ధూపము, స్నానము, నైవేద్యము, దానము అనేటువంటి ఈ మహోన్నతమైనటువంటి ఈ కర్తవ్యాన్ని, బాధ్యతను మనకు ఆయా మత గ్రంథాల్లో కూడా తెలియచేయడం జరిగింది. అంటే స్వామి మనకి దానం అనేటువంటి కార్యక్రమంలో భాగంగా మనకి ఒక చక్కని అనేక కార్యక్రమాలు మనకు ఏర్పాటు చేశారు. ఆ విధంగా సామాజిక సేవాపరమైనటువంటి కార్యక్రమాలు, ఇటు ప్రక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఈ రెండింటి యందు మనం దృష్టి సారించినట్లయితే మనలో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. అంచేత మనం రెండు కళ్ళతో ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక విషయాలు చూస్తున్నాం. ఒక కంటితో అయితే ఎలా ఉంటుంది చూపు, రెండు కళ్ళతో చూస్తున్నప్పుడు చూపు ఎలా ఉంటుంది ఒక్కసారి మనమే విశ్లేషించుకుంటే, ఒక చెయ్యి అడ్డుపెట్టి ఒక కంటితో చూసి చూడండి మీకు ఎలా కనిపిస్తుంది, రెండు కళ్ళతో చూడండి ఎలా కనిపిస్తుంది. ఈ రెండు మనం గమనించినట్లయితే ఎంతో వ్యత్యాసం మనకు తెలియబడుతుంది. అంటే స్వామి మనకి ప్రతి సభలో మనం చెప్పేటువంటి విషయం ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రము. అంటే ప్రతిరోజు స్వామి యొక్క పూజా గదిలో కొంతసేపు ఆధ్యాత్మిక గ్రంథ పఠనం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రాన్ని మనం పొందొచ్చు. ఆ ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా పొందినటువంటి విషయాలు మనం ఆచరించినప్పుడే అది ఆధ్యాత్మికత అని తెలియబడుతుంది. ఆధ్యాత్మిక తత్వం యొక్క శక్తి నిరూపణ కాబడుతుంది. అది చెయ్యాలి అన్నట్లయితే సామాజిక సేవ, అంటే ఆధ్యాత్మిక తత్వాన్ని సామాజిక సేవ రూపంగా మనం పరిణామాన్ని పొందగలిగినట్లయితే సామాజిక సేవ రూపంలో స్వామి అనేక కార్యక్రమాలు మన ఉమ్రాని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నిర్వహింపబడుతున్నాయి. అందులో భాగంగా స్వామి ఒక యజ్ఞం తలపెట్టారు. ఆ యజ్ఞమే నా మొక్క నా శ్వాస. మన శ్వాస పీల్చుకున్నాం, దాంట్లో ఏముంది? ప్రాణవాయువు ఉంది. ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో మనం ఉచ్ఛ్వాస రూపంలో ప్రాణవాయువు తీసుకుంటున్నాం, నిశ్వాస రూపంలో కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి మలిన వాయువు విడిచిపెడుతున్నాం. ఆ మలిన వాయువు ఏం చేస్తున్నాయి? మొక్కలు తీసుకుంటున్నాయి. అవి ఆ కిరణజన్య సంయుక్తుల ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుని ఫలాలు, పుష్పాలు ఇస్తున్నాయి. మళ్ళీ మనకి చక్కని ప్రాణవాయువు ఇస్తున్నాయి. అంటే మనం విడిచిపెట్టినటువంటి మలిన వాయువుని తీసుకొని అవి తిరిగి కిరణజన్య సంయుక్తుల ద్వారా ఆహార పదార్థ రూపంలో ఫలాలు, పుష్పాలు ఇస్తూ చక్కని ప్రాణవాయువు ఇచ్చి మన మనుగడిని ఆరోగ్యవంతంగా ఉండేటట్లుగా చేస్తున్నాయి. మరి ఈ విధంగా మొక్కలు నిస్వార్థంగా ప్రాణవాయువు, ఫలాలు, పుష్పాలు ఇస్తూ మన నిస్వార్థంగా మనకి సేవ చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం? వెళ్ళి ఆ మొక్కల్ని కొట్టేస్తున్నాం, తొలగించేస్తున్నాం, హరించేస్తున్నాం. ఆ విధంగా చేయటం వల్ల ఏమవుతుంది? ప్రాణవాయువు తరిగిపోతుంది. చూడండి, మరి శీతాకాలం మరి ఎలా ఉంది? వేసవికాలం ఎండలా ఉంది మనకి. మరి ఎలా భరిస్తున్నామో ఎంత కష్టం ఈ వేసవికాలం. పూర్వం 30 సంవత్సరాల క్రితం చూసినట్లయితే, లేదా 20 సంవత్సరాల క్రితం చూసినట్లయితే శీతాకాలంలో ఉన్నటువంటి వేడికి ఈనాటి వేడికి, ఎండ వేడికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించినట్లయితే మనకే తెలుస్తుంది. కారణం కేవలం మనం ఇచ్చి నిస్వార్థంగా సేవ చేసే మొక్కను మనం తొలగించేయడం చేస్తే మనకి అన్ని నష్టాలు, పరీక్షలు, శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. అంటే ఈ విషయాన్ని మనం గమనించి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఎంతోమంది మన సభ్యులు వచ్చాం, ఒక్క మొక్కను నాటినట్లయితే ఆ మొక్క పెద్దదై పెంచి పోషించి మనం విశ్వసించినటువంటి ఆ భగవంతుని యొక్క పేరును ఆ మొక్కకు పెట్టుకోవడం కానీ, తల్లిదండ్రుల యొక్క పేర్లను కానీ మొక్కను పెట్టుకున్నట్లయితే
ఆ మొక్కలో ఆ భగవంతుడిని మనం దర్శించవచ్చు, ఆ తల్లిదండ్రుల్ని ఆ మొక్కలో మనం దర్శించవచ్చు, గతించినటువంటి తల్లిదండ్రుల్ని ఆ మొక్కలో దర్శించవచ్చు. అంటే ఆ మొక్క రూపంలో తల్లిదండ్రులు, ఆ భగవంతుడు మన దగ్గర ఉన్నారు అనేటువంటి భావ సంతృప్తి మనకు కలుగుతుంది. వాటి వల్ల మనకు ఆధ్యాత్మికత యొక్క స్వరూపం తెలియబడుతుంది. వాటి వల్ల మనకు చల్లని నీడ, చక్కని వాతావరణం, స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువు ఇవన్నీ కూడా మనం పొందుతూ మన తోటి వారు కూడా ఆ యొక్క ఆనందాన్ని పొందడానికి అవకాశం. ఆ విధంగా సామాజిక సేవానేత్రము, ఈ విధంగా సామాజిక సేవానేత్రము, ఆధ్యాత్మిక జ్ఞాననేత్రము, ఈ రెండు కూడా కేవలం మనం స్వామి ఆజ్ఞాపించినటువంటి యజ్ఞంలో, నా మొక్క నా శ్వాస అనేటువంటి యజ్ఞంలో మనం భాగస్వామ్యం అయినట్లయితే మనకు రెండు నేత్రాలు ఏర్పడి మనం పరిపూర్ణత్వాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. మరి వెళ్ళగానే మనం స్వామి ఈరోజు చెప్పారు మన సభలో, మన తూర్పుపర గ్రామం వచ్చినప్పుడు ఈ విషయాన్ని మన ఇంటికి వెళ్ళి మనం ఆచరిద్దాం అనుకుంటే అది లక్ష్యంగా మారి స్వామికి దగ్గర అవుతాం. ఏదో చెప్పారు ఆయన, మన ఇంటికి వెళ్ళిందా మన పనులు మనం చేసుకోవచ్చు, ఎందుకు ఈ పనులన్నీ అని అనుకున్నామా, స్వామికి మనం నిర్లక్ష్యం చేసినట్టు వారి యొక్క మాటని, వారికి మనం దూరం కాబడేటువంటి పరిస్థితి మనమే కల్పించుకున్నాం. కాబట్టి మనం ఈ విషయాన్ని గమనించి మనం ఈరోజు స్వామి యొక్క సన్నిధానంలో ఈ యొక్క ఉపన్యాసంలో ఉన్నటువంటి ఆ యొక్క మహోన్నతమైనటువంటి ఆశయాన్ని, యజ్ఞాన్ని స్వామి తలపెట్టారు. మనం వాటిలో భాగస్వామ్యం కాబడదాము అనేటువంటి లక్ష్యం ఎవరికైతే ఉంటుందో స్వామి ఇప్పుడు కూడా మన దగ్గర ఉంటారు. కాబట్టి మనం ఈ యొక్క విషయాన్ని అందరూ గమనించి మన యొక్క జీవన వ్యవస్థను ఆధ్యాత్మికపరమైనటువంటి విధానంలో అన్వయింపజేసుకోగలిగినట్లయితే ఆ కుటుంబంలో ఉండేటువంటి సంసార విషయాలలో ఉండేటువంటి చిన్న చిన్న లోపాలు వల్ల ఉద్రేకాలు, ఇబ్బందులు, సమస్యలు ఏర్పడకుండా నివారింపజేసుకునేటువంటి ఆధ్యాత్మిక ఔషధాన్ని మనము, మన పిల్లలు ప్రతిరోజు కొంత సమయం మనం వెచ్చించినట్లయితే, ఆధ్యాత్మిక గ్రంథాల వైపు దృష్టి సారించినట్లయితే దానివల్ల ఎంతో ఫలితం మనకు లభిస్తుంది. ఆ విధంగా ఒక సంసారంలో ఆ విధమైనటువంటి ఆ కుటుంబ నలుగురు సభ్యులు, అంటే తల్లి, తండ్రి, ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఆ నలుగురు కూడా ఆధ్యాత్మిక పరమైనటువంటి విధానంలో ఉన్నట్లయితే ఆ కుటుంబంలో శాంతి, తృప్తి ఏర్పడుతుంది. చక్కని ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఏర్పరచుకోవడానికి అవకాశం కలుగుతుంది. చిన్న చిన్న ఉద్రేకాలన్నీ కూడా సమసిపోయి సహనంతో, ఓర్పుతో ప్రతి ఒక్కరు ఆయా సమస్యను పరిష్కరించుకుంటూ ఆరోగ్యకరమైనటువంటి కుటుంబ వ్యవస్థ ఏర్పడుతుంది. ఆ ఆరోగ్యకరమైనటువంటి కుటుంబ వ్యవస్థలో అందరూ ఆ విషయాన్ని ఆచరించినట్లయితే సామాజిక వ్యవస్థ కూడా ఆరోగ్యకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి, శాంతితో కూడినటువంటి సామాజిక వ్యవస్థ ఏర్పడుతుంది. తద్వారా మన భగవంతుడు ప్రసాదించినటువంటి జీవితాన్ని పరమార్థంగా మార్చుకుని తరింప చేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. అటువంటి పవిత్రమైనటువంటి కార్తీక మాసం భగవంతుడు ఇష్టపడేటువంటి కాలాన్ని మనం ఇష్టపడి మనం ఆయా విషయాలు ఆచరించడం ద్వారా భగవత్ కృపకు పాత్రలు కాబడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అటువంటి పవిత్రమైనటువంటి అవకాశాన్ని, కాలాన్ని కార్తీక మాసంలో సద్వినియోగపరుచుకుని భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు.